Yummy, yummy shrimp rolls. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎక్కడికి వచ్చామో చూద్దామా రండి. సీ బైట్స్, ఓషన్ వండర్స్ టు ది టేబుల్. ఏంటో మరి లోపల ఏముందో చూద్దాం. హాయ్ అమ్మా. నేను మైత్రి, నెల్లూరు నుంచి. సార్ ఉన్నారా? పిలుస్తారా కొద్దిగా? ఆయన మీ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తారా? ఎక్కడికి వచ్చామంటే ఇది రెడీ టు కుక్ బ్రెడెడ్ ఫిష్ అండ్ ప్రాన్ యూనిట్కి వచ్చాం. జస్ట్ ఓపెన్ చేసామా, ఫ్రై చేసామా, తినేసామా అంతే. ఫిష్ పాప్కార్న్ మాది. ఓకే. ఫిష్ నగ్గెట్స్. ఓ, ఫిష్ హార్ట్ ఫింగర్. షేప్లో ఉన్నాయి ఇవి. ఫిష్ ఫింగర్. ఓకే. ప్రాన్ స్ప్రింగ్ రోల్స్. అసలు ఇవన్నీ చూస్తుంటే నోట్లో నీరు ఊరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తారా మాకు? చెప్తానండి. చూస్తుంటే గబగబా వేయించుకొని తినాలనిపిస్తుంది, కానీ ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎంత క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తారు? ఫిష్ బావో షెల్ అని చెప్పేసి వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. ఈ పైన టాప్. ఓ, మన దగ్గర చైనా ఫుడ్ కూడా వచ్చేసింది అయితే. అంటే మధ్యలో మేము పెట్టింది సమ్ బర్గర్ లాగా. బర్గర్ ఇది వచ్చి ఓవెన్ లో వస్తుందండి. ఓకే ఓకే. ఇది ఫిష్ పిలెట్ మసాలా. ఓ, గార్లిక్. ఫిష్ కూడా ఉంది. ఇది చిల్లీ ఫిష్ అండి. ఓ సూపర్. చిల్లీ ఫిష్. ఇది యాంచోవిస్. మనం మెత్తాలు ఉంటాం కదా. నెత్తాలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు. మనకి పండగే పండగ ఇవన్నీ. ఇది ఫిష్ చిప్స్. ఇది కూడా మెత్తాలతోనే బోన్లెస్ వస్తుంది మెత్తాలు. ఓకే. గోల్డెన్ స్నాక్స్ పిల్లలకైతే పండగ. ఫిష్ లాలీపాప్. వావ్. మీరు దాంట్లో వాడే ప్రోడక్ట్స్ గురించి చెప్తారా? యాక్చువల్లీ ఈ మసాలా మేము హోమ్ మేడ్ ఇది. మేము ఓన్గా చేసుకుంటాం ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెంపోరా బ్యాటర్ ఇది. ఓకే. ఇది కూడా మేము ఇంపోర్టెడ్. లోకల్ బ్యాటర్స్ వాడాలి. లోకల్ బ్యాటర్స్ 80 రూపాయలు కట్టి వస్తే ఇది 200 అబవ్ పడుతున్నాం. ఇది కార్న్ స్టార్చ్. ఇది విక్ఫీల్డ్, మీకు తెలిసిందే దీని పేరు. ఇది అమెరికన్ బ్రెడ్ క్రమ్స్ అంటారు. ఇది 2 mm. మీకు మామూలుగా గోల్డెన్ మామూలు ఇచ్చేసి మీకు 4 mm వస్తున్నాయి. ఓకే. ఇంట్లో తయారు చేసిన మసాలా అని చెప్తున్నారు. అంటే మనకి మీకు మెయిన్ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అవన్నీ ఏవి యూజ్ చేయలేదండి. మనం చైనా సాల్ట్ అంటాం కదా, పిల్లలకి డేంజర్ అని చెప్పి, అది కూడా యూజ్ చేయలేదంటే. కానీ మరి ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్ తిని కూడా నేను చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ మ్యారినేషన్ చేసి బ్రెడ్డింగ్ చేసి ఫ్రీజ్ చేస్తారంట. బ్లాస్టర్ అంటాం, లేదంటే ప్లేట్ ఫ్రీజర్ అంటాము. దీంట్లో ఇట్లా సెట్ చేసుకున్న వల్ల IQF అవుతుంది మనకి ఇండివిజువల్. చూడండి, -40 degrees దగ్గర IQF చేసిన తర్వాత మనం ఇందాక చూసాం కదా ఫ్రీజర్స్, అందులో స్టోర్ చేస్తారంట. ఇలా IQF చేసినప్పుడే వీటి షెల్ఫ్ లైఫ్ 6 to 9 months ఉంటుంది అంటున్నారు. ఇక్కడ 10 tons కోల్డ్ రూమ్ కూడా ఉంది. ఎక్కువ మెటీరియల్ స్టోర్ చేయాలంటే ఇది యూజ్ చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారా మీ ప్రోడక్ట్స్ మీరు? ఇది మేము 2003 నుంచి చేస్తున్నాం. ఓకే. సో అక్కడ చిన్నగా 1 item 2 items అక్కడ నుంచి పెంచుకుంటూ ఇప్పటికి మేము 30 to 40 items చేస్తున్నాం. వావ్, ఫ్రైస్ వచ్చేసాయి. భలే క్రంచీగా టేస్టీగా ఉన్నాయి. అమ్మో, ఈ ఎండ మండిపోతుంది, అందుకే నీళ్ళలోకి వచ్చి చెప్తున్నా. శరత్ రెడ్డి అన్న మాకు 15 years నుంచి తెలుసు. ప్రోడక్ట్స్ కావాలన్నా, బిజినెస్ కావాలన్నా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ చేయొచ్చు. నేను మైత్రి, నెల్లూరు నుంచి. సైనింగ్ ఆఫ్.